నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గతంలో మనం కొంచెం అమ్మవారి ప్రాశస్త్యం ఉన్న స్టోరీలు చెప్పుకున్నాం. ఒక స్టోరీ అయితే నాకు అసలు అది ఎవర్ గ్రీన్ స్టోరీ, మనకి అమ్మవారి గాజుల స్టోరీ అండి. ఇప్పటికీ అది చూస్తే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇప్పటికీ ఆ కథ ఫలానా అయింది అని నాకు వస్తూనే ఉన్నాయి మెసేజ్లు. 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని పుస్తకాలు వచ్చినాయో. అవును, అలాంటి కథ మన మా బాస్ సుమన్ గారు కలిసినప్పుడల్లా ఏదైనా స్టోరీ విషయం వచ్చినప్పుడల్లా, జయ రమగారితో ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే ఇంకొంచెం చెప్పించింది జయ, అమ్మవారి స్టోరీలు చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు ఆయన. చాలా మంది ఇష్టపడతారండి ఆ కథలు. అలాంటివి ఏదన్నా ఇంకా ఏమన్నా ఉంటే మీ దగ్గర, మీ ఐడియాలో ఉంటే ఒకటి చెప్పండి. మరి అలాంటిది కాదు కానీ అమ్మవారికి సంబంధించిందే ఒక కథ చెప్తాం. మొన్న ఒకటి చెప్పుకున్నాం మనం, చెట్టులో అమ్మవారి ఉండటం. అవును, ఇది ఒకటి చెప్దాం. ఒక పల్లెటూరులో సుబ్బయ్య అని ఒక ఉప్పు వ్యాపారస్తుడు ఉండేవాడు. ఉప్పు అమ్మేవాడు అనమాట. ఉప్పు వ్యాపారం అంత పెద్ద ఖాస్ వ్యాపారం కాదు. పాత రోజుల్లో ఎంత ఉప్పు 10 పైసలు, కానీ అర్ధనా కూడా ఉండేది. అయితే ఇంక పెద్ద వ్యాపారం ఏమీ లేదు. పొద్దున్నే పోయి అమ్ముకుని వచ్చి రాత్రికి ఆ మిగిలింది వచ్చింది దాంతో రోజు గడిచేది. కష్టంగానే గడిచేది. 3-4 పిల్లలు, అమ్మ నాన్న, 1-2 అన్నదమ్ములు, అలా ఉండేది కుటుంబం. అయితే ఈయన ఏం చేసేవాడంటే, వీళ్ళ ఊరు దాటి పక్క ఊళ్ళు వెళ్ళాలి వ్యాపారానికి. ఈ ఊరు దాటి వెళ్తుంటే ఊరు బయట ఒక చిన్న అడవి, చిట్టడవి లాగా ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న అమ్మవారి గుడి ఉండేది. అది పెద్ద గుడి, ఖాస్గా కూడా కాదు. మన గ్రామ దేవతల గుళ్ళు ఉంటాయి కదా, కొద్దిగా పొట్టిగా ఉన్న గుడి. వంగి దండం పెట్టాలన్నమాట. కూర్చుంటే అక్కడ కూర్చోవచ్చు కూడా, కాస్త కొద్దిపాటి నీడ కూడా ఉంటుంది. రోజు ఆవిడకి దండం పెట్టేవాడు, వ్యాపారం బాగా జరిపించమ్మా అని. ఎప్పుడైనా వాన బంగుడు వస్తే ఆ గూడు దగ్గరే వంగి కాసేపు కూర్చునేవాడు. కూర్చున్నప్పుడు అనుకునేవాడు, నేను బతికి బాగుంటే, బాగా సంపాదిస్తే గుడి కడతానమ్మా నీకు అని చెప్పుకునేవాడు. వెళ్తూ దండం పెట్టేవాడు, వస్తూ దండం పెట్టుకునేవాడు. అయితే ఏమైంది, అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఏదో బొటాబొటిగా వచ్చేది. ఆ బొటాబొటి దాంతో ఏదో తిని, అంటే పోకుండా బతికుండా ఉండే అంత సంపాదన మాత్రమే అనమాట. ఓ దాచుకునేది, పెద్ద కొనుక్కునేది ఏం లేదు. 4 వేలు నోట్లో అన్నానికి మాత్రం సరిపోయేది. ఇలా జరుగుతుండగా ఒకసారి ఒక వర్షాకాలంలో, ఉప్పు సాధారణంగానే వర్షాకాలం కొంచెం నీరు గారిపోతుంది. అవును, సహజంగానే రాళ్ళ ఉప్పు మెతకమెతకగా అయిపోతుంది, తడితడిగా ఉంటుంది. పైగా కొలిచినప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. అప్పట్లో తూనికలు తక్కెడ్లు లేవు కదా, సేరు కొలత ఎక్కువ ఉప్పు కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఏదో నడుస్తుండేవాడు. ఒకరోజు జడివాన కురిసి ఉప్పు సంచులు తడిసిపోయి ఉప్పు అంతా కారిపోయిందట. కారిపోతే 1 రూపాయి లేదు చేతిలో, పావలా కూడా లేదు. ఆయన అమ్మవారి గూటి దగ్గర కూర్చున్నాడు. ఆ గూటి పక్కన ఏమీ లేదు. ఏం బతుకు ఇది, ఎట్లా కొట్ల బతుకు. 4 వేలు నోట్లోకి వెళ్తాంటే, ఈ వర్షాకాలం 1 వేలు కూడా నోట్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఇంటికి వెళ్తే అన్నం కూడా పెట్టలేను నేను. దౌర్భాగ్యపు స్థితిలో ఉంది నా జీవితం. నీ గుడి కడతా, గోపురం కడతానని అడిగేం ప్రయోజనం? కనీసం ఆ ఉప్పు బస్తా అన్నా తడవకుండా ఉంటే పోనీ ఓ పూట ముద్దైనా తింటాను. నేనేం గుడి కడతానమ్మా నీకు? ఇక నేను చచ్చిపోవటమే, ఇక నా వల్ల కాదు. నా పిల్లలు ఏదో అడుక్కునైనా బతుకుతారు, ఏదో మగవాడిని బతుకున్నాను, ఇంట్లో ఉన్నాను, అడుక్కోండరా అని చెప్పలేకపోతున్నాను అని ఇలాగ చేత విధాల వగచి చెప్పుకున్నాడు ఆ దేవుడి గుడి దగ్గర అమ్మవారికి. నువ్వు ఉన్నావని నమ్మాను కదా, ప్రతిరోజు దండం పెడుతున్నా. ఏం ఫలితం చూపిస్తున్నావు నువ్వు నాకు? ఏమీ ఫలితం చూపించవు. ఇవాళ ఇది కూడా తెలిసిపోయింది. 4 రోజుల అన్నానికి ఆసరా అయిన ఉప్పు అంతా తడిచిపోయింది. ఇక ఎందుకు పనికిరాదు, వానాకాలం అది ఎండదు ఆరదు అని ఇలా గాసపోసుకుని, ఏముంది ఈ చెట్టుకి, ఏదో ఒక చెట్టుకి ఊరేసుకుని చచ్చిపోతాను అంతే నేను అనుకున్నాడు. వాన తగ్గేదాకా కూర్చుందామని ఆ గూట్లో కూర్చున్నాడు. ఏమైంది, ఇంతలో అమ్మవారి లేచి బయటకు వచ్చింది. సామన్ సాయిగా అంతెత్తున్న ఒక పడుచు ఆవిడ వచ్చింది. బయటకు వచ్చి, ఏమిరా సుబ్బయ్య చచ్చిపోతావా అని అడిగింది. అడిగేసరికి తెలిసింది, గూట్లో నుంచి బయటకు వచ్చింది. దండం పెట్టాడమ్మా. అమ్మ తల్లి, ఏం చేయను మరి, నువ్వు నాకు ఏమి ఇవ్వద్దు, అన్నం తినడానికి ఆసరా ఇవ్వమనే కదా అమ్మా అడుగుతున్నాను. ఈ ఉప్పు అంతా తడిసిపోయింది, నేనేం పెట్టను, ఈ వర్షాకాలం ఎక్కడి నుంచి వస్తుంది తిండి అని లబోదీపమని మొత్తుకున్నాడు. ఆవిడంది, నేను నీకు డబ్బు ఇవ్వలేను, అయితే ఓ పని చేస్తా. 1 గంట ఇచ్చింది చిన్నది, ఇలా మోగిస్తే మోగుతుంది. జేగంట అంటాం కదా, ఆ జేగంట ఇచ్చి చేతులు పెట్టి, దీన్ని మోగిచ్చు, రోజుకి 5 కాసులు వస్తాయి ఇందులోంచి, వాడుకో, బతుకు, బాగుపడు. ఈ రహస్యం ఎవరికైనా చెప్పావా ఇంక అది పనిచేయదు, నీకే మోగుతుంది. నువ్వు కొడితేనే వస్తాయి డబ్బులు, ఇంకెవ్వరు కొట్టినా రావు. ఇది ఎవరికి చెప్పకూడదు.
దండం పెట్టుకున్నాడు. మా అమ్మ మా తల్లి నన్ను కరుణించావా అన్నాడు. సరే ఆవిడ కాస్త లోపలికి వెళ్ళిపోయింది గూట్లోకి. వెళ్ళి కూర్చుంది. అక్కడ ఏముంది చిన్న రాయి రూపంలో ఉంది. పోయా రాతిలో కూర్చుంది. ఆవిడ కనపడకుండా అయిపోయింది. ఈయన ఏం చేశాడు, ఆ గంటని మోగిచ్చాడు. జల్లుమని అందులోంచి 5 రూపాయి కాసులు బయటపడ్డాయి. మేము గెలిచాడు ఆ దేవుడు అనుకుని ఆ గంట జేబులో పెట్టుకున్నాడు. డబ్బులు పుచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ 2 కాసులు 2 రూపాయలు 3 రూపాయలు పెడితే శుభ్రంగా అన్నము ఇల్లు వాకిలి శుభ్రంగా గడిచిపోయేది. 2 రూపాయలు పక్కన పెట్టుకునేవాడు. క్రమంగా రోజు గంట కొట్టడం 5 రూపాయలు రావటం, గంట కొట్టడం 5 రూపాయలు రావటం. దీంతో వ్యాపారం వేరే కొత్తది పెట్టుకున్నాడు. ఉప్పు కొట్టు పెట్టుకున్నాడు. మెల్లిగా పెరగటం మొదలుపెట్టాడు. డబ్బులు చేరుతున్నాయి కదా. ఈ చేరుతున్న డబ్బులతో ఏం చేశాడంటే అమ్మవారి గుడి కడతానని మొట్టమొదటి చెప్పుకున్నాడు కాదు. సరే ఒక చిన్న దేవాలయం కట్టించాడు. క్రమంగా పెంచుదామనుకున్నాడు. ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోయారు. ఇతను ఉప్పు వ్యాపారంతో ఇతనికి వచ్చింది, కానీ సడన్గా ఇప్పుడు లక్షలు వచ్చి పడిపోయాయి అనుకో, అమ్మో ఏదో వీడి బ్రహ్మాండం బదలైందిరా అని భావిస్తారు జనం, ఎక్కడి నుంచో పడిందని. 5 రూపాయలు రోజు వచ్చేవాడికి ఎవరికి తెలుస్తుంది? నిశ్శబ్దంగా చాపకింద నీరులాగా డబ్బు అతని జీవితంలోకి ప్రవేశించేసింది. కొన్నాళ్ళు గడిచింది, చాన్నాళ్ళు. రోజు పొద్దున పూజ చేసేవాడు, గంట వాయించేవాడు, 5 రూపాయలకు పడేవి ఆయన దాచుకునేవాడు. వాడుకోగా కొంతమందికి కోట్లు పెద్దవి చేశాడు, పని వాళ్ళని పెంచాడు, అందరికీ అన్నీ వచ్చినాయి. గుడి కూడా కట్టేశాడు, చాలా మటుకు కట్టాడు. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే ఇల్లంతా రెనోవేట్ చేయించుకున్నారు బాగా. ఈ రెనోవేషన్లో భాగంగా వాళ్ళ ఆవిడ దగ్గరుండి సున్నాలు వేస్తూ పూజా మందిరం చక్కగా బాగు చేయించి పెద్దగా చెక్కలు బాగా డిజైన్ లాగా చేయించి ఈ పాత గంట ఇది ఎందుకని తీసుకెళ్ళి పాత సామాన్లు వాడికి ఇచ్చేసింది. అయ్యో. ఈయన ఆ రోజు ఊరెళ్ళాడు. పొద్దున్నే ఊరెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఎప్పుడో తిరిగి వచ్చాడు. మర్నాడు పొద్దున్న దేవుడి దగ్గర చూస్తే గంట లేదు. ఇప్పుడు ఏం చేయాలి గంట? ఈయన అడిగాడు భార్యని, ఏమే గంట ఇదే ఇక్కడ ఉండాలంటే ఆ పాత పడిపోయింది, కిలుం పట్టేసింది పిచ్చి గంట, పైగా మోగిచ్చినా కూడా అదో రకం ఓటి మోత వస్తుంది, అందుకని పాత సామాన్లు వాడికి ఇచ్చేసాను. నేను లబోదిబానుడు స్నిదుంపది కదా, అచ్చొచ్చిన గంటే అమ్మవారి ఇచ్చిన గంట అనలా, ఉంది అచ్చొచ్చిన గంట మా ముత్తాతల నాటిది, అది టింగుమని మోగినా టంగుమని మోగినా నాకు అదే కావాలి, ఎవరికి ఇచ్చావో చెప్పన్నాడు. ఎవరికి ఇచ్చావంటే వీళ్ళకి 3 సందులు అవతల కనకయ్య అని ఒక పాత సామాన్లు కొనేవాడు ఒకడు ఉన్నాడు. వాడికి అమ్మేసింది. వాడికి ఇంట్లో అవి ఇవి సామాన్లు పాత అమ్మేస్తూ ఈ గంట కూడా ఇత్తడి వస్తువులాగా, ఇత్తడి కంచు గంటలు కదా ఆ రోజుల్లో ఉండేవి, ఇప్పుడు కూడా కంచు గంట అయితేనే మోగుతుంది. కంచు సామాన్లు, ఇత్తడి సామాన్లు, పాత సామాన్లు, చిల్లులు పడ్డవి, కిలిం పట్టినవి, తర్వాత ఇనప రేకులు, ఇంట్లో ఏవో ఉంటాయి రకరకాలు, అలాంటివి ఇచ్చేసింది. ఇది కూడా అతనికే ఇచ్చింది. పరిగెత్తుకుంటూ ఆ కనకయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. కనకయ్య మా ఆవిడ ఇచ్చిన సామాన్లలో ఒక గంట ఉంది కదా, ఆ గంట ఇచ్చేయి నాకు అన్నాడు. వీడికి ఆ కనకయ్యకి ఏం డౌట్ వచ్చింది, ఈయన పెద్ద మూతుబరి, గత 10 ఏళ్ళుగా బాగా సంపాదించాడు, అమ్మవారి గుడి కట్టాడు, ఆయనకి సంపాదన ఉంది, బళ్ళు గిళ్ళు ఉన్నాయి, పిల్లలు శుభ్రంగా చదువుకుంటున్నారు, పాత వస్తువు కోసం ఎందుకు వచ్చాడు, ఏదో ఉందన్నమాట. అందుకని ఏమనుకున్నాడు, అది ఎదురుగుండానే ఉంది, ఎక్కడో పడేశాను అన్నాడు. కరగబెట్టే సామాన్లలో పడేశానో దాచిపెట్టే సామాన్లలో పడేశానో గుర్తులేదు. అంటే ఇతను ఏమన్నాడు, బాబు ఆ గంట ఇచ్చేసాయి అని అడిగేసరికల్లా నేను డబ్బులు కొన్నాను మీ ఆవిడ దగ్గర, నేను డబ్బులు ఇచ్చి కొన్నాను, నువ్వేమిస్తావు చెప్పు నీ గంటకన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, అదేమిటి నువ్వు గంటకి ఎంత ఇచ్చావు అంత ఇస్తాను తీసుకోమన్నాడు. ఒప్పుకోలే, ఏదో ఉంది ఆ గంటలో విశేషం, అదేమిటో చెప్పు ముందు నాకు అన్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, కాదయ్యా ఆ గంటలో ఒక ప్రత్యేకమైన అర ఉంది, కొంత డబ్బులు దాచిపెట్టుకున్నాను, అందులో ఒక మహిమ గల గంట అది చెప్పాడు. అమ్మవారి సంగతి చెప్పలా, అమ్మవారి సంగతి చెప్పలా, నేను డబ్బులు దాచిపెట్టుకున్నాను, మహిమగల గంట వస్తువు ఎప్పుడైనా అత్యవసరానికి తీసుకోవడానికి దాచుకున్నా, నాది నాకు ఇచ్చేయమన్నాడు. ఇంకా నయం గంటలో డబ్బులు పెడతారా ఎవరైనా అన్నాడు కనకయ్య. గంట అంటే ఏముంటుంది, ఇట్లా ఇలా ఉంటుంది, పైన పీడు ఉంటుంది, లోపల వేళ్లాడే ఒక లోలకం లాంటిది ఉంటుంది, ఇలా అంటే మోగుతుంది. అందులో రహస్య పర్లు ఎలా ఉంటాయి చెప్పు, పైగా నేను తెచ్చేటప్పుడు చూసి అందులో ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నాడు. కాదు నిజమే చెప్తున్నాను, నా మాట అబద్ధం అని తెలితే 1000 వరహాలు ఇస్తాను, నేను ఆ గంటలో ఇచ్చి డబ్బులు తీయలేకపోతే 1000 వరహాలు ఇస్తా, నువ్వేమిస్తావో చెప్పన్నాడు ఈయన సుబ్బయ్య గారు. ఈతను ఏమన్నాడు, నేను 1000 వరహాలు ఇస్తా, ఆ గంటలో ఏం లేదన్నాడు. రేపొద్దున చూపిస్తానన్నాడు. సరే ఈయన ఏమనుకున్నాడు, సరేలే వాడేం చేయలేడు దాన్ని, ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున జనాలందరినీ పిలుచుకుని ఆయన వచ్చాడనమాట. ఈ లోపల ఈ రాత్రి కనకయ్య సాయంకాలం నుంచి మొదలుపెట్టి వాళ్ళ తమ్ముడిని పిలిచాడు, బావమరిదని పిలిచాడు, ఆ గంటను తిరగేశారు, మరగేశారు, నేలకేసి కొట్టారు, విసిరారు, ఎక్కడి నుంచి ఏమీ బయటికి రాలే. దాంట్లో ఒక అర ఉండేందుకు ఏ అవకాశము లేదు.
ఎక్కడ పెట్టాడో తెలీదు. ఏమైనా రహస్యపు మీటల మీద బాగా తోమేరు మెరిసేలాగా, చింతపండు ఉప్పు పెట్టి తోమేరు, నిమ్మకాయ డిప్పేసి తోమేరు, ధగధగాయమానగా బంగారపు గంటలే మెరుస్తోంది. అందులోంచి ఏమీ బయటికి రాదు. సరే ఏమనుకున్నాడు, ఇందులోంచి ఏమీ రాలేదు కాబట్టి అతను కూడా తీయలేడు, తీయిస్తాడు, తీయకేం చేస్తాడు, చూద్దాం అనుకున్నాడు. మర్నాడు పొద్దున వారావీర ఇతని చుట్టుపక్కల వాళ్ళు 4 చేరారు, ఆయన ఓ 4 తెచ్చాడు. గంట అందరి మధ్యలో ఆ గంట ఆయనకి ఇచ్చేయాలి. ఇచ్చేసరికల్లా సరే ఇందులో ఏమీ లేదు, నేను తిరిగేశాను మరగేశాను, ఇందులో ఏం లేదు, నువ్వు అబద్ధం చెప్పావు, 1000 అక్కడ పెట్టి గంట తీసుకోమన్నాడు. 1000 రూపాయలు ఇస్తానన్నాడు కదా. అయితే ఈ సుబ్బయ్య గారు అన్నాడు, ముందు గంట నా చేతిలో పెట్టు, డబ్బులు నేను తీసి చూపిస్తాను నీకు ఇందులో. సరే ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఆ గంటను దండం పెట్టుకుని అలాగా మోగించి ఆ గంటల నుంచి 5 రూపాయల బిళ్ళలు అతని చేతిలో పెట్టాను. ఇదిగో నేను దాచిపెట్టాను, ఇదిగో అని చూపించాను. జనాలంతా ఆశ్చర్యపోయారు, ఎలా దాచావు అని. ఇప్పుడు నా పూర్వీకుల గంట కదా, ముత్తాతల నుంచి మా ఇంట్లో ఉంది, నేను దాని ఆసరాతోటే బతికాను, నేను మీకు చూపించేస్తానా, నాది ఇది, మా ఇంట్లో నుంచి ఇతను తెచ్చాడు, ఎందుకు చూపిస్తాను నేను మీకు, ఎలా దాచాను చూపించక్కర్లేదు. ఇప్పుడు కనకయ్య ఇది ఆశపడ్డందుకు ఏమిటి ఇచ్చేస్తే గంట అని అడిగితే ఏముంది, పావలా ఇచ్చుంటాడు ఆ గంటకి, ఆ పావలాను ₹1 పావలాకి ₹1 లేదా రూపాయి ఇవ్వు అంటే సరిపోయేది. పందెం కట్టేందుకు 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఈయన ఏమన్నాడు, సుబ్బయ్య గారు అంత వద్దులేవయ్యా, నా గంట నాకు ఇచ్చావు, సగం ఇవ్వు చాలు, ఆ సగం కూడా నాకు ఇవ్వద్దు, ఊళ్ళో అమ్మవారి గుడి ఉంది కదా, ఊరి చివర గుడి బాగు చేయించడానికి డబ్బులు ఇవ్వు, గుడిని పెద్దది చేయడానికి. కానీ ఈ కనకయ్య దగ్గర నుంచి 500 రూపాయలు ఇప్పించాడు ఆ గుడికి. గుడిని ఇంకా కాస్త బాగు చేశారు. మరి 500 రూపాయలు అంటే ఆ రోజుల్లో ఎక్కువ కదా. నేను అమ్మ తమ తల్లి నా మొత్తాన్ని నా చేతిలోకి వచ్చేసావు నువ్వు అని ఆ గంటకి దండం పెట్టుకుని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కనుక ఈ సుబ్బయ్య గారు ఉన్ననాళ్లే ఆ గంట పనిచేస్తుంది. ఆ తర్వాత ఎవరి చేతికి దొరికినా మోత వస్తుంది కానీ అందులో నుంచి డబ్బులు రావు. కేవలం సుబ్బయ్యకే ఇచ్చింది అనమాట అమ్మవారు అవకాశం. ఎందుకు ఇచ్చింది, అతను భక్తి వల్ల. రోజు దండం పెట్టుకుని, ఉప్పు వ్యాపారస్తుడు, ఉప్పు ఎంత అమ్ముకుంటాడు, రోజుకి రూపాయి ఆదాయం లేనివాడు, నా బతుకు బాగుంటే నీకు గుడి కడతానని భగవంతుని పట్ల ఆ రకమైన ప్రేమను అతను ప్రదర్శించినందుకు అతనికి ఆ గంట ఇచ్చిందనమాట. గంట పుచ్చుకుని ఇంటికి వచ్చేసాడు. ఆ తర్వాత ఈయన దారిని నేను హాయిగా ఉన్నాడు, ఆయన దారిని ఆయన హాయిగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది, చిన్న కథ కానీ మంచి కథ, మంచి మహిమ ఉన్న కథ కదండి అమ్మవారి కథ. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.